రాష్ట్రంలో జీవో 5889 ద్వారా ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించిన గత ప్రభుత్వం యూఎల్సీ సంస్థల రెగ్యులరేషన్ను మాత్రం పట్టించుకోలేదు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోయినా వేలాది కుటుంబాలు మాత్రం ఇబ్బందులు పడ్డాయి. లీగల్గా ఇల్లు కట్టుకునే వీలు లేకుండా పోయింది. బ్యాంకు రుణాలు దొరకడము గగనంగా మారింది. దీంతో గత పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయని వేలాది కుటుంబాలు భావిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే యూఎల్సీ అప్లికేషన్లను పరిశీలించి వాటిని క్రమబద్ధీకరిస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు. ఒక్కొక్కరు లక్షలు పోసి స్థలాలు కొన్నారు, స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఎక్కడా స్థలాలపై ఆబ్జెక్షన్స్ తలెత్తలేదు. సబ్ రిజిస్టర్లు ప్లాట్లను సాధారణంగానే సేల్స్ డీడ్ చేశారు. కొంతకాలానికి ఆ స్థలాలు సీలింగ్ ల్యాండ్స్ అని లెక్క తేల్చారు. అంటే ఎవరి నుంచి అయితే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్స్ని సేకరించారో వారే ఇతరులకు అమ్మేశారు. ఒక్కో స్థలం 4-5 చేతులు మారింది. చాలామందికి రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్ కాపీలు చేతిలో పెట్టారు. అయితే ఉన్నట్టుండి యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేయడంతో సమస్య మొదటికొచ్చింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పరిధిలోని సుమారు 10,000కు పైగా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఒక్కొక్కరికి 50 ఎకరాలకు పైగా ల్యాండ్ ఉండొద్దంటూ 1976లో యూఎల్సీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అధిక భూములు కలిగిన వారి నుంచి భూములను సేకరించి పేదలకు కూడా పంచడం మొదలుపెట్టారు. దీంతో కొందరు సీలింగ్ నుంచి తప్పించుకునేందుకు వారసులు, స్నేహితుల పేరిట భూములు రాశారు. అప్పటికే కొంత అమ్మేసినట్లు రికార్డులు సృష్టించారు. అలాంటి భూములను అప్పట్లో త్వరితగతిన సేల్ డీడ్స్ చేశారు. ప్లాట్లు చేసి అమ్మేసినవి ఆధిక్యంగా ఉన్నాయి. ఆ స్థలాలకు జీవో 456 ద్వారా డిక్లరెన్స్ లీగల్ రిప్రజెంటేటివ్స్కు హక్కులు కల్పించారు. పొజిషన్లో ఉన్నోళ్ళందరికీ ఇది వర్తింపజేశారు. జీవో నెంబర్ 455, జీవో నెంబర్ 456ల ద్వారా థర్డ్ పార్టీలకు హక్కులు సమర్పించారు. ఈ 2 జీవోల ద్వారా 2008 వరకు అనేక స్థలాలను రెగ్యులరైజ్ చేశారు. 2008 మార్చి 3వ తేదీన యూఎల్సీ యాక్ట్ 1976 రీపీల్ అయింది. అయితే అప్పటికే డిక్లరెంట్లు, థర్డ్ పార్టీలు రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నింటినీ పెండింగ్లో పడేశారు. యూఎల్సీ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ పెండింగ్ అప్లికేషన్లపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నది. ఎవరైతే పొజిషన్లో ఉండి సేల్స్ డీడ్స్ లేకపోయినా కరెంటు బిల్లు, మున్సిపల్ బిల్లు వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు కలిగిన వారికి రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2008 జూన్ 18న జీవో నెంబర్ 747ని జారీ చేశారు. అలాగే 2014 డిసెంబర్ 31న జీవో నెంబర్ 60 ద్వారా యూఎల్సీ ల్యాండ్స్ని జీవో 58, 59 నిబంధనల ప్రకారమే క్రమబద్ధీకరించారు. కానీ వేలాది దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచారు. థర్డ్ పార్టీ చేతిలో ఉన్న యూఎల్సీ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ ఫైల్ నెంబర్ 3455 యూఎల్సీ 2017 అధికారులు అప్పటి సీఎం కేసీఆర్కి పంపారు. అప్లికేషన్లను పరిశీలించి రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఆదాయం సమకూరుతుందని చెప్పారు. అయితే ఆయన 4-5 సార్లు ఆ ఫైల్ను రిటర్న్ చేసినట్లు తెలిసింది. అప్పట్లో సీఎంఓలో అత్యంత కీలక అధికారిగా ఉన్న స్మితా సబర్వాల్ దృష్టికి తీసుకెళ్లినా పనికానట్టు సమాచారం. అయితే వేలాది కుటుంబాలు స్టాంప్ డ్యూటీ చెల్లించి కొనుక్కున్న ప్లాట్లను రెగ్యులరైజ్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అలాగే ఆ కుటుంబాలకు ఇంటి అనుమతులు, బ్యాంకుల్లో రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. ఎలాగూ ఆ స్థలాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం కూడా లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక్క సంతకం చేస్తే చాలు 1000 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలో సర్వే నెంబర్ 44లో 13.26 ఎకరాలు, 45లో 19.18 ఎకరాలు, 108లో 2.36 ఎకరాలు, 245లో 1.23 ఎకరాలు, 246లో 1.33 ఎకరాలు, 248లో 1.19 ఎకరాలు, 249లో 1.06 ఎకరాలు, 250లో 0.3 ఎకరాలు సీలింగ్ సర్ప్లస్గా నమోదు చేశారు. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోవి చాలానే ఉన్నాయి. వాటిలో చాలా వరకు హార్డ్వేర్ పార్కుకి ఇచ్చేశారు. కొంతమంది 3 దశాబ్దాల క్రితమే ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇప్పుడేమో ఆ ప్లాట్ల యాజమానులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని, ఎవాక్యూ ప్రాపర్టీ అంటూ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్టులో నమోదు చేశారు. అయితే పీఓబీఓలోని ప్లాట్లకు లంచాలు తీసుకుంటూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వనస్థలిపురం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ జాబితాలోని స్థలాల రిజిస్ట్రేషన్లను మరింత కాస్ట్లీగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ప్రభుత్వం సీలింగ్ సర్ప్లస్ అని డిక్లేర్ చేసినప్పుడు 30 ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలి. కానీ అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతుందనేది ఉంది. ఇప్పుడేమో ఇండ్లు కట్టుకునేందుకు వెళ్తే మీ ప్లాట్లకు అనుమతులు ఇవ్వమంటూ తుర్కయంజల్ మున్సిపాలిటీ రిజెక్ట్ చేస్తున్నది. ఈ స్థలాలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.